ఎప్పుడంటే దెయ్యాలు కూడా వణికిపోతున్నాయి. మనిషికి ఆ భయం అనేది లేదు. మనిషికి ఆ భయం లేదు, దెయ్యాలు వణుకుతున్నాయి. ఇప్పుడు యోబు గారి దగ్గరకి యోబు భార్య వచ్చి ఈ మాట అన్నది. ఇప్పుడు యోబు గారి జీవితంలోని పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతా పోయింది. మరి యోబు భార్య పోలేదే? ఎందుకని పోలేదు అంటే, దేవుడు అపవాదికి ఎవరెవరి మీద అవకాశం ఇచ్చిండు? దేవుడు అవకాశం ఇస్తేనే దెయ్యమైనా చేసేది. దేవుడు పర్మిషన్ లేకుండా దెయ్యం కూడా ఏం చేయదు. ఇక్కడ యోబు గారు జీవితంలో ఇదిగో వెళ్ళు, తమ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకో, ప్రాణాన్ని టచ్ చేయొద్దు, పిల్లలు ఓకే, ఆస్తి ఓకే, మొత్తం తీసే, యోబు భార్యను మాత్రం అంటుకోవద్దు. ఆమె ద్వారా పని ఉంది ఏంటి? మరలా పిల్లలు కనాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలండి.